హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు సరికొత్త టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఇప్పండి, జనరల్గా మనం బ్రెడ్ తెచ్చుకుంటాము. కొన్ని రోజులకి ఏంటంటే బ్రెడ్ అనేది గట్టిగా అయిపోతుంది. సో ఇష్టంగా తినము, అంటే అంత ఇష్టపడి తినము, గట్టిగా ఉంది కదా అని. సో చాలా సాఫ్ట్ అయితే అవ్వడానికి ఈ చిన్న టిప్ అయితే చెప్తున్నాను. కొంచెం ఏంటంటే ఒక కడాయిలో కానీ దేంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో ఎన్నైతే మీ బ్రెడ్ పీసెస్ కావాలో అన్ని బ్రెడ్ పీసెస్ మనం స్లైసెస్ అనేది దాంట్లో పెట్టేసి ఒక 1 మినిట్ అండి, 1 మినిట్ కూడా అవసరం లేదు, ఒక 30 సెకండ్స్ అనుకోవచ్చు. 30 సెకండ్స్ మూత పెట్టేసి ఇలా తీసినట్టే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. బయట కొన్నదానికన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయి. చాలా ఇష్టంగా అయితే పిల్లలు తింటారు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇందాక గట్టిగా ఉన్న బ్రెడ్ని కూడా ఈ విధంగా అయితే సాఫ్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ టిప్ అండి, జనరల్గా కుక్కర్ అనేది మనం పెడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏంటంటే ఉప్మా చేసినప్పుడు కానీ లేదంటే అన్నమైనా సరే కుక్కర్ అనేది బాగా అడుగంటేస్తుంది కదా. సో అడుగంటకుండా అయితే ఉండాలంటే కొంచెం అయితే ఆయిల్, ఒక టీ స్పూన్ కూడా అవసరం లేదండి, కొంచెం అయితే ఆయిల్ మనం వేసేసుకొని ఇలాగ కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని మనమైతే కుక్కర్ కానీ ఉప్మా కానీ చేసామంటే ఆయిల్ ఈ అన్నం కానీ ఉప్మా కానీ అడుగంటదండి. ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అయింది, అందుకే మీకైతే షేర్ చేస్తున్నాను. మీకు కానీ ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, వెల్లుల్లిపాయలు తొక్కలు అనేవి మనం పడేస్తూ ఉంటాం కదండి. సో పడేయకుండా అయితే ఈ టిప్ మనం మంచిగా యూస్ చేసుకోవచ్చు అండి, పడేయకుండా. ఫస్ట్ ఏంటంటే ఇలా వెల్లుల్లిపాయ తొక్కలన్నీ నేను కలెక్ట్ చేసుకున్నానండి. ఏంటంటే వెల్లుల్లిపాయలు తీసిన తర్వాత పై తొక్కని ఒక 1 డే మాత్రం మంచిగా ఎండలో కానీ నీటిలో కానీ ఆరబెట్టేసేయండి. ఆరబెట్టిన తర్వాత ఎక్కువ స్టోర్ అయితే ఉంటుంది, ఎందుకంటే తడిదనం ఉంటుంది కాబట్టి. తర్వాత ఏంటంటే ఈ పైన పువ్వు ఉంటుంది కదండి, ఈ పువ్వు కూడా పడేయకుండా ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ వెల్లుల్లిపాయ రబ్బలు అయితే ఏవైతే తొక్కలు ఉన్నాయో ఈ తొక్కలు మనం ఒక మూట కట్టేసుకోవాలి. ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే 3 కానీ కట్టేసుకోవాలి. గట్టిగా కట్టేసుకొని మీ యొక్క అంటే ఏదైనా ప్యాన్ కానీ లేదంటే నా చిన్న మూకుడు తీసుకున్నాను. ఇలా మూకుడులో ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసేయండి. ఇలాగే ఉంచేసి బాగా వేడెక్కుతుంది కదా, వేడెక్కినప్పుడు మంచిగా కొంచెం కాపడం అనేది పెట్టుకోవచ్చు. ఇలాగ అంటే మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు వాచిపోతుంది కదా, స్వెల్లింగ్ అనేది వస్తుంది కదా, ఇలా స్వెల్లింగ్ అయితే తగ్గుతుంది, మంచి రిలీఫ్ వస్తుందండి. అంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పెట్టుకుంటే సరిపోదు, కనీసం 10 నుంచి 15 నిమిషాలు వేడిదే చేసుకోవాలి. ఒకవేళ వేడి అనేది తగ్గిపోతే మళ్ళీ వేడి చేసుకోండి, మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. హాట్ ప్యాక్ కన్నా ఇలాగ వెల్లుల్లిపాయ రబ్బలతో ఇదైతే చేసుకొని పెట్టుకోండి. ఈ వెల్లుల్లిపాయ మూట కట్టాం కదండి ఇందాక క్లాత్ ఒక కర్చీఫ్లో కానీ ఇలా కట్టింది మనం పిల్లో పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనకి జలుబు చేసినా గొంతుకు నొప్పి వచ్చినా ముక్కు పట్టేసినా సరే ఇది మనం పీలుస్తూ ఉంటే మంచిగా రిలీఫ్ అయితే వస్తుంది. అంతేకాకుండా మనం పిల్లో కింద కూడా పెట్టుకోవచ్చు. పిల్లో కింద పెట్టినా సరే ఈ వెల్లుల్లిపాయ స్మెల్ అనేది వస్తుందండి. దీనివల్ల ఏంటంటే గొంతుకు నొప్పి మంచిగా రిలీఫ్ అవుతుంది. ఎలాగంటే ముక్కు ద్వారా పీలుస్తాం కాబట్టి ముక్కు పట్టడం తగ్గుతుంది, అదేవిధంగా గొంతుకు నొప్పి కూడా తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల రాత్రి అయితే మంచిగా అయితే నిద్ర పడుతుందండి. నెక్స్ట్ టిప్ అండి, చూసారు కదా ఇలాగ ఇందాక పువ్వులు ఉన్నాయి కదా దీనికి యూస్ అవుతుంది అనుకుంటారు కదా. జనరల్గా ఏంటంటే ఏదైనా పప్పులు తెచ్చుకుంటూ ఉంటాం, పురుగు పట్టేస్తుంది కదా. ఇలాగా ఈ వెల్లుల్లిపాయలో ఉన్న ఈ పువ్వు అనేది పడేయకుండా పప్పుల్లో వేసామనుకోండి, పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, మంది పేలుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, తలకి ఎటువంటి ఆయిల్ లేకుండా మందులు వాడకుండానే ఈజీగా పేలినట్టు పోగొట్టుకోవచ్చండి. మనం జనరల్గా తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాణి పొగ పెట్టుకుంటాం కదా, సాంబ్రాణి పొగ ఏ విధంగా పెట్టుకుంటామో అలాగే ఈ వెల్లుల్లిపాయ తొక్కలను కూడా మనం పొగ పెట్టుకున్నాం అనుకోండి, వారానికి 2 సార్లు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఉన్న పేలు కూడా పోతాయండి. టిప్ అండి, గ్రేట్ చేసుకుంటాం కదా. సో ఇలాంటి గ్రేటర్ మనకి పనిచేయట్లేదని పక్కన పడేస్తాము, మనకి ఎక్కువ షార్ప్ లేదు కదా అని. కానీ ₹1 కాయిన్తోని ఈజీగా గ్రేటర్ అయితే షార్ప్ చేసుకోవచ్చు. అలాగంటే కింద నుంచి పైకి డైరెక్షన్లో ఇలాగ ₹1 కాయిన్ని ఇలా గ్రేట్ చేసుకున్నాం అనుకోండి, ఒక 1 to 2 మినిట్స్ పాటు గ్రేట్ చేసుకుంటే మంచిగా గ్రేట్ అయితే అవుతుంది. క్యారెట్ చాలా ముద్దుబారిపోతుంటుంది మనం వాడి. సో ఈ విధంగా అయితే మనం షార్ప్ చేసుకోవచ్చు గ్రేటర్ని. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇంట్లో మనం వాడుతూ ఉంటాం కదండి లైటర్లు. సో స్టవ్ దగ్గర పెడతాము లేదంటే కొంచెం దూరంలో పెట్టినా సరే స్టవ్ ఈ లైటర్ అనేది బాగా జిడ్డుగా ఉంటుంది. కానీ కడగకుండానే ఎటువంటి పౌడర్లు ఏంటి యూస్ చేయకుండా జస్ట్ మనం కొంచెం పిండితోనే మనం ఈ విధంగా అయితే ఒక టిష్యూ సహాయంతో బాగా తుడిచేసుకున్నాం అనుకోండి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా వాటర్ లేకుండా మనం బాగా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా ఇలాగ మనం క్లీన్ చేసేసుకున్నామంటే దానికి ఉన్న జిడ్డు కూడా మొత్తం టిష్యూకి అవుతుంది. ఒకవేళ టిష్యూ అవైలబుల్ లేకపోతే కాటన్ క్లాత్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా చేసామనుకోండి కొత్తగా ఉంటుందండి మీ లైటర్ అయితే. చూసారు కదండి ఎంతో ఈజీగా మనమైతే లైటర్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం, తర్వాత ఒక క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి,
హలో అందరికీ, మనం ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా అయితే మనమైతే పట్టీలు క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామా. చాలా చాలా ఈజీ అండి. ఫస్ట్ ఏంటంటే ముప్పావు గ్లాస్ అయితే వాటర్ తీసుకోవాలి. ముప్పావు గ్లాస్కి ముప్పావు స్పూన్ అయితే టీ పొడి, ఏ టీ పొడి అయినా పర్లేదు, కొంచెం షాంపూ అయితే యాడ్ చేసుకోవాలి. షాంపూ అయినా చాలా కొంచెం అయితే పడుతుందండి. తర్వాత నీళ్ళు మరిగిన తర్వాత మనం పట్టీలు అయితే వేసుకోవాలి. 3 నిమిషాలు పట్టీలు అయితే నీటిలో మరగాలండి. స్లో ఫ్లేమ్లో అయితే మరిగించాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి. అదేనండి కుకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని నీళ్ళైతే వడగట్టేసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ఈ పట్టీలు కొంచెం షాంపూతో, పాత బ్రష్లు ఉంటాయి కానీ దాంతో రుద్దితే సరిపోతుంది. ఎక్కువ మనం ప్రెషర్ కూడా పెట్టక్కర్లేదు. ఇలాగ షాంపూతో రుద్దేసుకున్న తర్వాత మనం బాగా వాష్ చేసేసుకోవాలండి. ఒక క్లాత్తో, ఒక టిష్యూ కానీ లేదంటే నాప్కిన్తో తుడిచేసుకోవడమే, అంతేనండి. చాలా ఈజీగా అయితే ఉన్న వాటితోనే పట్టీలు అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మీకు కానీ వీడియో నచ్చిందా? ఇంకెందుకు లేదండి, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.